హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వర్డు టీవీ. రెండు 2023 సంవత్సరాలకు సక్సెస్ఫుల్గా అయితే టైం వేస్ట్ చేశారు. 2024 కూడా టైం వేస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారా? జస్ట్ ఫర్ ఫన్. సో ఇవాళ మన టాపిక్ వచ్చేసి బాబా వంగ. మన బాబా వంగ గారు కొన్ని మైండ్ బ్లోయింగ్ ప్రెడిక్షన్స్ అయితే 2024 గురించి మైండ్ బ్లోయింగ్ ప్రెడిక్షన్స్ అయితే ఇచ్చారు. అందులో ది రష్యన్ ప్రెసిడెంట్కి అయితే ప్రాణాపాయం ఉంది. ఎవరో విన్నారా? ది రష్యన్ ప్రెసిడెంట్, ది పుతిన్, ఎదిరే లేని సామ్రాజ్యాన్ని ఏలుతున్న ఒక రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్ గారికి అయితే, అది కూడా ఒక సామాన్యుడి చేతిలో, రష్యన్ సిటిజన్ చేతిలో, సామాన్యుడి చేతిలో అయితే రష్యన్ పుతిన్కి ప్రాణాపాయం ఉందంట. ఇప్పుడు రష్యాకి మరియు ఉక్రెయిన్కి జరుగుతున్న వార్లో ఇదైతే చాలా జరిగే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి. మరి అంత పెద్ద లీడర్కి ప్రాణాపాయం అంటే ఇది చాలా ఆలోచించాల్సిన విషయం. మరి వేసి చూద్దాం 2024లో ఏం జరుగుతుందో. బాబా వంగ చేసిన నెక్స్ట్ ప్రెడిక్షన్ ఏంటంటే బయోలాజికల్ వెపన్స్ గురించి. 2024 సంవత్సరంలో ఒక పెద్ద దేశం బయోలాజికల్ వెపన్స్ని యూజ్ చేయడం కానీ లేదంటే టెస్ట్ చేయడం కానీ జరుగుతుందంట. అంతేకాదు, ఇప్పుడు కొత్తగా వచ్చిన గ్లోబల్ సైంటిఫిక్ అడ్వాన్స్ కానీ మళ్ళీ వచ్చిన కరోనా కానీ వీటన్నిటిని చూస్తుంటే ఈ ప్రెడిక్షన్ దాదాపు నిజమేటట్టుంది. మరి ఏం జరుగుతుందో చూద్దాం. నోస్ట్రాడమస్ ఆఫ్ ది బాల్కన్స్గా పిలువబడే బాబా వంగ చేసిన నెక్స్ట్ ప్రెడిక్షన్ టెర్రరిజం గురించి. బయోలాజికల్ వెపన్స్ యూజ్ చేసే టైంలో యూరోప్లోని కొన్ని టెర్రరిస్ట్ గ్రూప్స్ అటాక్ చేస్తాయని చెప్పింది. ఇలాంటి టెర్రరిస్ట్ అటాక్స్ సాధారణంగా జరుగుతూనే ఉంటాయి. కానీ బాబా వంగ చెప్పారు అంటే కాన్స్పిరసీ థియరీస్ నమ్మే వాళ్ళతో పాటు నార్మల్ పీపుల్ కూడా చాలా భయపడుతున్నారు. ఎందుకంటే బాబా వంగ చెప్పింది మొత్తం యూరోప్ అనేది చాలా పెద్ద కాంటినెంట్, దాదాపు 50 దేశాల వరకు ఉంటాయి. ఈ అటాక్స్ ఏ దేశంలో జరుగుతాయో పెద్ద మిస్టరీ. బాబా వంగ చేసిన నెక్స్ట్ ప్రెడిక్షన్ న్యాచురల్ డిజాస్టర్స్. 2024 సంవత్సరంలో మనం ఒకటి కాదు మల్టిపుల్ న్యాచురల్ డిజాస్టర్స్ చూస్తామంట. అలాగే వెదర్ డిజాస్టర్స్తో పాటు రేడియేషన్ కూడా హై లెవెల్కి వెళ్ళటం మనం చూస్తామంట. న్యాచురల్ డిజాస్టర్స్ అనేవి ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. కానీ ఈసారి బాబా వంగ చెప్పడంతో బాబా వంగ గారిని నమ్మే వాళ్ళందరూ పెద్ద ప్రళయాలు, భూకంపాలు, సునామీలు అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బాబా వంగ చేసిన నెక్స్ట్ ప్రిడిక్షన్ వచ్చేసి ఎకానమీ గురించి. 2024 సంవత్సరంలో వరల్డ్ ఎకానమీ దారుణంగా దెబ్బతిని దేశాలు అప్పులు పెరుగుతాయంట. ఈ ప్రెడిక్షన్ ఎకనామిక్ క్రైసిస్సే కాదు, గ్లోబల్గా జియో పాలిటిక్స్లో కూడా చాలా మార్పులు తెచ్చే ఛాన్సెస్ ఉన్నాయంట. జియో పొలిటికల్ పవర్ అనేది వెస్టర్న్ ఏషియన్స్ నుంచి ఈస్టర్న్ కంట్రీస్కి మారడం 2024 సంవత్సరంలో మనం చూస్తామంట. ఇంతేకాదు, ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అండ్ డీప్ ఫేక్ అని చాలా ఫ్రాడ్లు, స్కామ్లు జరుగుతున్నాయి. దీనికి మించిపోయేలాగా 2024 సంవత్సరంలో సైబర్ అటాక్స్ జరుగుతాయని ఈ ప్రెడిక్షన్ చెప్తుంది. ఈ సైబర్ అటాక్స్ ఎక్కువగా ఇంపార్టెంట్ అయిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే పవర్ గ్రిడ్స్ మరియు వాటర్ ప్లాంట్స్ మీద ఎక్కువ ఎఫెక్ట్ చూపించే ఛాన్సెస్ ఉన్నాయంట. ఒక్కసారి ఆలోచించండి, ఎక్కడో ఉన్న ఒక హ్యాకర్ వల్ల మీరు మీ ఇంట్లో కరెంట్ లేకుండా, తాగడానికి మంచినీళ్ళు కూడా లేకుండా ఇబ్బంది పడతా ఉంటే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. నెక్స్ట్ మన బాబా వంగ గారు ఇచ్చిన ప్రెడిక్షన్ వచ్చేసి టెక్నాలజికల్ రెవల్యూషన్స్. నెక్స్ట్ ఇయర్ ఇదే టైంకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీతో డిజైనర్ హ్యూమన్స్ని డెవలప్ చేసే ఛాన్సెస్ ఉన్నాయంట. ఇప్పటికే జో బైడెన్ ఒక హ్యూమనాయిడ్ అని రూమర్స్ వస్తున్నాయి. ఒకవేళ ఇది కనుక నిజమైతే 2024 సంవత్సరంలో మనతో పాటు రోడ్ల మీద హ్యూమనాయిడ్స్ కూడా నడవడం మనం చూస్తాం. ఇప్పుడు దాకా బాబా వంగ ఇచ్చిన ప్రెడిక్షన్స్లో పాజిటివ్ ప్రెడిక్షన్ అంటే ఇది ఒకటే. 2024 సంవత్సరంలో క్యాన్సర్కు మరియు అల్జైమర్స్కు పర్మనెంట్ క్యూరీ దొరకబోతుంది. క్యాన్సర్ మరియు అల్జైమర్స్తో ప్రపంచంలో కొన్ని కోట్ల మంది అయితే బాధపడుతున్నారు. ఒకవేళ దీనికైతే మెడిసిన్ వచ్చేస్తే కొన్ని కోట్ల మంది సేవ్ అయినట్టే. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఇంతవరకు ఈ వీడియో చూశానంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది. ప్లీజ్ ఇలాంటి వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్లో పెట్టుకోండి.